ప్రాక్టికల్స్ మోడల్ పేపర్ చెప్తాను. ఇది ప్లాంట్ ఫిజియాలజీ, మనకు 4th సెమ్. ఇవి ఎక్స్పెరిమెంట్స్ మీరు రాసుంటారు. మనము థియరీలో ఏవైతే చెప్పుకున్నామో ద్రవాభిసరణ, తర్వాత ద్రవాభిసరణ సెక్మము, ఇటువంటివి. ద్రవాభిసరణ సెక్మాన్ని ఎలా కనుక్కోవాలి, తర్వాత పత్రరంధ్రం నిర్మాణము, బాష్పోత్సేకము, కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ పద్ధతి ద్వారా, అదేవిధంగా గ్యానాంగ్స్ ఫోటోమీటర్ ద్వారా ద్రవోద్గమాన్ని ఎలా మనము చెప్పుకుంటాము అనేటువంటి విషయం, ఎలా ప్రూవ్ చేస్తాము వంటి టాపిక్స్ మనకు ఉంటాయి. బాగా చదవండి. మీరు ఒక పని చేయండి, మీరు కదిలిపోతుంది. వచ్చే థర్స్డే, రేపులా ఎల్లుండి మీరందరూ కూడా ల్యాబ్కు అటెండ్ అవ్వండి. ప్రాక్టికల్ చెప్పేస్తాను, మోడల్ పేపరు, తర్వాత ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను కమింగ్ థర్స్డే. ఆ రోజే రికార్డ్స్ కూడా తెచ్చుకోండి, కంప్లీట్ అయిపోయింటే రికార్డ్స్ కూడా తెచ్చుకోండి. ఈ ప్రాక్టికల్స్ సంబంధించిన క్వశ్చన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నెక్స్ట్ థర్స్డే మీరు ఎగ్జామ్ రాద్దురు. ఓకేనా? ఫాలో అవుతున్నారా? Yes, sir. కమింగ్ థర్స్డే, రేపులా ఎల్లుండి మీరు అందరూ కూడా వచ్చేయాలి విత్ రికార్డ్స్. మీకు ప్రాక్టికల్ మోడల్ పేపర్ కూడా చెప్పేస్తాను, తర్వాత ఎగ్జామ్ రాద్దురు. ఇప్పుడు కూడా నేను మోడల్ పేపర్ చెప్తాను మీకు. ఇది మోడల్ పేపర్, మీకు రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. జస్ట్ సింపుల్ 2 ప్రశ్నలు, రెండిట్లో 4 క్వశ్చన్లు అనమాట. సెమిస్టర్ 4 ప్లాంట్ ఫిజియాలజీ అండ్ మెటబాలిజం. చూడండి, పర్ఫార్మ్ ది ఎక్స్పెరిమెంట్స్ ఏ అండ్ బి, గివ్ ద ఎయిమ్, ప్రిన్సిపల్, ప్రొసీజర్ అండ్ అబ్జర్వేషన్, tabulate the results if any, draw labeled diagrams. మొదటి ప్రశ్నలో ఏబి అనే 2 పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. అది ఒక్కొక్క దానికి 15 మార్క్స్. సో గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క దానికి 15 మార్క్స్. 2 ప్రశ్నలు కాబట్టి 2 15s 30 మార్క్స్. తరువాత రెండవ క్వశ్చన్ లో గివ్ ది ప్రోటోకాల్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ సి అండ్ డి. ఇవి షార్ట్ క్వశ్చన్స్, దానికి జస్ట్ మీరు ప్రొసీజర్ రాస్తే చాలు. సి అండ్ డికి ఒక్కొక్క దానికి 5 మార్కులు కాబట్టి 2 5ల 10 మార్కులు. సో మొత్తం అవి 40 మార్కులు అయినాయి. రికార్డు అండ్ వైవాకు
మనకు 10 మార్కులు, మొత్తం 50 మార్కులు అన్నమాట. సో మీకు ఇక్కడ ఉండేది 4 క్వశ్చన్స్. ఏబి మొదటి ప్రశ్నలో, సిడి రెండవ ప్రశ్నలో. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ ఇలా ఉంటుంది. మోడల్ ఓకే. మీకు ఇప్పుడే కూడా చెప్తాను చూడండి. ఏబిలో ఏ క్వశ్చన్స్ ను మనము ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే, రెండవ ప్రశ్న ఉంది కదా, గమనించారా? రెండవ ప్రశ్న గమనించారా? రెండవ ప్రశ్న రెస్పాండ్ అవ్వండి. ఏంటిది? ఆస్మాటిక్ పొటెన్షియల్, డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మాటిక్ పొటెన్షియల్. మీరు రికార్డు రాసుంటారు. ద్రవాభిసరణ సెగ్మాన్ని నిర్ణయించుట ఏది? కోశిక ద్రవ్య సంకోచ పద్ధతి ద్వారా, బై ప్లాస్మోలైటిక్ మెథడ్. కోశిక ద్రవ్య సంకోచ పద్ధతి ద్వారా ట్రెడిస్కాన్షియా పత్రాలను ఉపయోగించి ద్రవాభిసరణ కణరసం యొక్క ద్రవాభిసరణ సెగ్మాన్ని నిర్ణయించుట. ఇది ఒక ప్రశ్న, పెద్ద ప్రశ్న. అది ఏలో 1వ ప్రశ్నలో ఏబి అనే వాటి గురించి చెప్తున్నాను నేను. అది ఒక ప్రశ్న వచ్చే అవకాశము ఉంది, కంపల్సరిగా వస్తుంది కూడా అది. తరువాత స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటా చిన్నది. 4వ ప్రశ్నకు రండి. తర్వాత 4వది డిటర్మినేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ యూజింగ్ కోబాల్ట్ క్లోరైడ్ మెథడ్. కోబాల్ట్ క్లోరైడ్ ను ఉపయోగించి బాష్పోత్సేకపు రేటును నిర్ణయించుట. అదనమాట 4వ ప్రశ్న. అది బి కింద వచ్చే అవకాశము ఉంది అన్నమాట. ఓకేనా? బి కింద ఇది కూడా రావచ్చు. ఏది? 5వ ప్రశ్న డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ బై గ్యానాంగ్స్ పోటోమీటర్. ఇది ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటికీ కూడా నేను వివరణ ఇస్తాను. మీరు థర్స్డే ప్రాక్టికల్స్ కు అటెండ్ అవ్వాలి. ఆ రోజు సర్టిఫై చేస్తాను. ఆ రోజే మీరందరూ కూడా రికార్డు కంప్లీట్ చేసుకొని సర్టిఫై చేయించుకోండి. తర్వాత నేను చెయ్యను, ఆ రోజే చేయించుకోండి. అందరూ కూడా రికార్డ్స్ కంప్లీట్ చేసేసి వచ్చే థర్స్డే ఎగ్జామ్ పెట్టుకుందాం మనం. కాబట్టి ఏలో ఉండే ఏబి అనే 2 ప్రశ్నలకు 2వ ప్రశ్న, 4వ ప్రశ్న, 5వ ప్రశ్న ఇంపార్టెంట్ అన్నమాట. ఆ 3 ప్రశ్నల్లో 2 వస్తాయి ఏబి కింద. తర్వాత 2వ ప్రశ్నలో సిడి అని ఉన్నాయి. ఆ సిడి కింద ఏమొస్తాయి అంటే చిన్న ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. అవి ప్రొసీజర్ రాస్తే సరిపోతుంది మీకు. అవి ఏంటివి అంటే, 1వ ప్రశ్న ఉంది కదా, ఆస్మాసిస్ పొటాటో ఆస్మాస్కోప్ ఎక్స్పెరిమెంట్. ఆ 1వ ప్రశ్న అనేది దాని క్వశ్చన్ కిందకి వస్తుంది. అదేవిధంగా 3వ ప్రశ్న స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటా ఉంది. పత్రరంధ్రాల నిర్మాణము. ద్విదళ బీజ పత్రాలలో పత్రరంధ్రాలు ఎలా ఉంటాయి, ఏకదళ బీజ పత్రాలలో పత్రరంధ్ర నిర్మాణం ఎలా ఉంటుందో మీరు బొమ్మలు వేసుంటారు. నేను థియరీ క్లాస్ లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. కాబట్టి 1వ ప్రశ్న, 3వ ప్రశ్న, 6వ ప్రశ్న కూడా డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అసెంట్ ఆఫ్ సాప్ లేదా ట్రాన్స్పిరేషన్ పుల్, బాష్పోత్సేకపు లాగుడు అన్నమాట. ద్రవోద్గమాన్ని వివరించేటువంటి ఎక్స్పెరిమెంట్ అన్నమాట 6వది. కాబట్టి అవి బాగా నేర్చుకోండి. సో 1, 2, 3, 4, 5, 6 ప్రశ్నల వరకు మీకు చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి 8వ ప్రశ్న సెపరేషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్ బై యూజింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్. ఇది ఇంపార్టెంట్ మీకు. సెపరేషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్, హరిత రేణువులోని వర్ణద్రవ్యాలను పేపర్ క్రోమటోగ్రఫీ పద్ధతి ద్వారా వేరు చేయుట చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక బ్యాచ్ కు వస్తుంది. మిమ్మల్ని 2 బ్యాచ్లుగా డివైడ్ చేస్తాను. ఒక బ్యాచ్ కు కంపల్సరీగా వస్తుంది ఇది. సెపరేషన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్, హరిత రేణువులోని వర్ణద్రవ్యాలను వేరు చేయుట అది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి మెయిన్ ప్రశ్నలు మీకు
ఎగ్జామ్ లో వచ్చేటువంటి అవకాశము ఉంది అన్నమాట. సో ఇవి ఏంటిదంటే మనం ఆన్లైన్ లో చెప్పడము ఈ ప్రశ్నలన్నింటిని కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు థర్స్డే కంపల్సరీగా కాలేజీకి రండి మీ రికార్డులను పట్టుకొని. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా సులభమైన పద్ధతిలో నేను మీకు వివరిస్తాను. మీరు సులభంగా రాయొచ్చు. మీరు బాగా చదివితే సులభంగా రాయొచ్చు, చదవకపోతేనే కష్టం. చదవకపోతే కష్టంగా ఉంటుంది, చదివితే సులభంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? మోడల్ పేపర్ అర్థమైందా? అర్థమైంది సార్. మోడల్ పేపర్ లో అక్కడ ఏం లేవు, 1-2 క్వశ్చన్స్ అక్కడ ఏం లేవు. మీకు అర్థం కావడానికి అక్కడ ఏమీ లేవు అన్నమాట. 1-2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మేజర్ క్వశ్చన్స్, 2 మైనర్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మేజర్ క్వశ్చన్స్ అండ్ 2 మైనర్ క్వశ్చన్స్ అనేటివి మనకు అంతే, అయిపోయింది. మీ ప్రాక్టికల్ ఎగ్జామ్ అయిపోయినట్లే. 2 పెద్ద క్వశ్చన్స్ రాయాలి, 2 చిన్న క్వశ్చన్స్ రాయాలి. అది మీ ఎగ్జామ్. ఈ చెప్పిన క్వశ్చన్స్ ను బాగా నేర్చుకోండి. ఏంటిది? ట్రెడిస్కాన్షియా పత్రాలను ఉపయోగించి కోశిక ద్రవ్య సంకోచ పద్ధతి ద్వారా కణం రసం యొక్క ద్రవాభిసరణ శక్మాన్ని నిర్ణయించుట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండవది ఎస్ఏ చెప్తున్నాను నేను, ఏబీల కింద వచ్చేటువంటిది. రెండవది ఏంటిది అంటే కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ పద్ధతిని ఉపయోగించి బాష్పోత్సేకపు రేటును నిర్ణయించుట. బాష్పోత్సేకపు పద్ధతి, కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ పద్ధతి ద్వారా బాష్పోత్సేకాన్ని నిర్ణయించుట. తర్వాత ఇంకొకటి గ్యానాన్స్ ఫోటోమీటర్ అనే పరికరం ద్వారా బాష్పోత్సేకం ద్వారా ఎంత నీరు కోల్పోయింది అనే దాన్ని నిర్ధారించుట. గ్యానాన్స్ ఫోటోమీటర్. మీరు రికార్డు రాసుంటారు, మీరు థియరీలో చదివింది మీరు నేర్చుకోండి. థియరీలో చదివింది ఏంటిది ప్రాక్టికల్స్ లో అర్థం చేసుకోవడానికి అన్నమాట. థియరీలో చదివింది ప్రాక్టికల్స్ లో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రాక్టికల్స్ గా మనము ప్రూవ్ చేసుకోవాలి అన్నమాట. తర్వాత పేపర్ క్రోమటోగ్రఫీ పద్ధతి ద్వారా హరిత రేణువులోని వర్ణ ద్రవ్యాలను వేరు చేయుట. ఒక 2 ప్రశ్నలు ఒక బ్యాచ్ కి వస్తాయి, ఇంకా 2 ఎస్ఏ ప్రశ్నలు ఇంకొక బ్యాచ్ కి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత షార్ట్ క్వశ్చన్స్, ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్, పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్ చదవండి, అవి మీకు అర్థమవుతాయి. పొటాటోను అడుగున పోసేసి కార్క్ బోరర్తో ఒక గొయ్యి, ఒక గాడిని తీసేస్తాం అనమాట. అందులో చక్కెర ద్రావణాన్ని పోస్తాం మనం, అంతే, నీళ్ళలో పెట్టేస్తాం, అయిపోయింది ఎక్స్పెరిమెంట్. అది పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్ అంటే. తర్వాత ద్రవోద్గమాన్ని వివరించేటువంటిది. సింపుల్ గా బీకర్ లో నీళ్లు పెట్టాం, ఒక కొమ్మను పెడతాం. ఒక కొమ్మను పెట్టినా కూడా నీళ్లు పైకెక్కుతాయి. నీళ్లు పైకెక్కడాన్ని ఏమంటారు? ద్రవోద్గమము అంటారు. మనం సాఫ్రనిన్ ద్రావణం వేసామనుకోండి, ఈ సాఫ్రనిన్ కూడా పైకెక్కుతుంది. నీరు ఏ కణజాలం ద్వారా రవాణా అవుతుంది? నీటి రవాణా దారు కణజాలం సార్. దారు కణజాలం ద్వారా. ఇప్పుడు మనం కాండాన్ని అడ్డంగా కోసేసి మైక్రోస్కోప్ లో పరిశీలన చేస్తే దారు అంతా కూడా ఎర్రగా కనిపిస్తుంది. ఆ ఎరుపుదనం ఎలా వచ్చింది? సాఫ్రనిన్ ద్రావణాన్ని మనం కలుపుతాం నీళ్ళలో. సాఫ్రనిన్ రంగును మనము నీళ్ళలో కలుపుతాం అనమాట. అందువల్ల ఏమవుతుంది అంటే ఈ ఎరుపు రంగు వచ్చి దారులో ప్రయాణం చేస్తుంది, అందువల్ల దారు ఎర్రగా కనిపిస్తుంది. అంతే, అదే రిజల్ట్, అదే ఫలితం. ఎంత సులభంగా రాయొచ్చు మీరు ఇవన్నీ కూడా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అది ఒక ప్రశ్న. తర్వాత ద్విదళ బీజాలలో పత్రరంధ్రాల నిర్మాణము, ఏకదళ బీజాలలో పత్రరంధ్రాల నిర్మాణం. ఎవరూ రాలేదు చూడండి క్లాస్, ఎవరే కానీ రాలేదు. ఇంత తక్కువ మంది వచ్చారు. మీకు ఉంటుందిలేండి, మీకు అలా ఎలా ఉండదు. మీకు ఈసారి మాత్రము అలా ఉంటుంది. మీ ఆటలు మీరు ఆడండి, మా ఆటలు మేము ఆడతాం.
ఆన్లైన్ క్లాస్ అంటే అంత నిర్లక్ష్యము మీకు, క్లాసెస్ అటెండ్ అవ్వకుండా ఇచ్చేస్తాను మీరు. కానీ చూద్దాం. సో ఇది మీకు ప్రాక్టికల్స్ కు సంబంధించినటువంటి మోడల్ పేపరు. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను థర్స్డే అందరూ కూడా రండి, కంపల్సరీగా రావాలి. అందరూ కూడా చెప్పండి అందరికి. వాట్సాప్లో కూడా నేను పెడతాను గ్రూప్లో, అందరూ కూడా వచ్చి ఆ రోజు క్లాసెస్ మీకు చాలా కీలకం. అన్ని ఎక్స్పెరిమెంట్స్ చెప్తాను నేను. మరి మనకు తప్పదు, మనం బోర్డు మీద కొన్ని పరికరాలను ఉపయోగించి తీసుకొని, బీకర్లు, ఇవన్నీ స్లైడ్లు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ స్లైడ్లు ఇవన్నీ అవసరం అన్నమాట. పరికరాలను ఉపయోగిస్తాం మనం, అవన్నీ కూడా ఉపయోగించి మనము ఎక్స్పెరిమెంట్స్ ఒక మోడల్ ద్వారా కూడా మనం వివరించుకునేటువంటి ప్రయత్నం మనము చేద్దాము. తర్వాత వీక్ మీరు ఎగ్జామ్ రాద్దురు కానీ. ఎవరైనా సెమినార్లు ఉన్నారా చెప్పేవాళ్ళు? స్టూడెంట్ సెమినార్స్ ఎనీబడి? ఉన్న వాళ్ళందరూ చెప్పినట్టుంది, లేని వాళ్ళు, చెప్పని వాళ్ళు రాలేదు. రోహిణి, అనూష. అనూష ఎవరు చెప్పావా నువ్వు? అనూష సెమినార్ చెప్పావా నువ్వు? ఇంగ్లీష్ మీడియం అమ్మాయి సార్. ఇంగ్లీష్ మీడియం అమ్మాయి. ఓకే. ఏంటి అమ్మాయి వెళ్ళిపోయింది? ఎప్పుడైతే అడిగానో అమ్మాయి వెళ్ళిపోయిందా? ఇది ఇట్లున్నారు. శివరాణి చెప్పింది, శ్రావణి చెప్పింది, ఉమామహేశ్వరి, శ్రావణి, పావని చెప్పింది, భార్గవి చెప్పింది, దమ్మని చెప్పింది, పూర్ణ చెప్పింది, చిట్టి. అమ్మాయిని అడిగాను, అమ్మాయి వెళ్ళిపోయింది. ఇది వ్యవహారం మీది. కానీ నేను కూడా అలాగే చేస్తానులే. ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతాను, సరిపోతుంది. అప్పుడు మీ అటెండెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్డ్ అని బిగినింగ్ నుంచి నేను చెప్తున్నాను. అన్ని కూడా ఫాలో అవడం జరుగుతుంది. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మొన్న లాస్ట్ క్లాస్లో ప్రోటీన్ల సంశ్లేషణ చెప్పుకున్నాం. ఎస్, స్టిల్ డయాగ్రామ్స్ ఉన్నాయి. మీకు వీడియో కూడా పెట్టాను నేను, చూసారా వీడియోను మీరు? చూసాను సార్. అర్థం చేసుకోవాలి దాన్ని. ఇంకా మనకు మళ్ళా ఒకసారి మనం రివిజన్ విషయానికి వెళ్తే, మళ్ళా మొదటి నుంచి మనం మొక్కలు నీటి సంబంధాల విషయానికి వస్తే, అందులో వెంటనే మనము క్వశ్చన్ చెప్పుకోవాల్సింది మొక్కల్లో నీటి ప్రాధాన్యత. షార్ట్ క్వశ్చన్. నీరు ఎలా ఉపయోగపడుతుంది మొక్కలకు? అవునా? పాయింట్స్ చాలా 10 పాయింట్ల పైన నేను మీకు ఇవ్వడం జరిగింది. ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది, నీటి శోషణ ద్వారా అయాన్ల శోషణ జరుగుతుంది, బాష్పోత్సేకం అనే జీవ ప్రక్రియకు తోడ్పడుతుంది, కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడుతుంది, శ్వాసక్రియ, జీవన క్రియలన్నిటికీ ఉపయోగపడుతుంది, ఎంజైములు ఉత్తేజితం చెందబడుతుంది, నిమ్నజాతి మొక్కల్లో పరాగ సంపర్కానికి, ఫలదీకరణకు ఉపయోగపడుతుంది, స్ఫీత స్థితిని కలుగజేస్తుంది మొక్క కణాలకు. బోలెడని పాయింట్లు మనం చెప్పుకోవచ్చు. నీటి ప్రాధాన్యత అంటే మొక్కల్లో నీటి ప్రాధాన్యత. షార్ట్ క్వశ్చన్ అది. గత పేపర్లు కూడా చూస్తే మీకు చాలా సార్లు వచ్చి ఉంటుంది. తర్వాత ఈ సింపుల్ డెఫినేషన్స్ ఉన్నాయి. వ్యాపనము, దాన్నే విసరణ అని కూడా అంటాం. నిపానము, ద్రవాభిసరణ. తర్వాత కోశిక ద్రవ్య సంకోచం,
ఇవి షార్ట్ క్వశ్చన్స్, డెఫినేషన్స్. అవి డెఫినేషన్స్ వరకు ఇంపార్టెంట్. అవి అర్థం చేసుకోవాలి. అవి అర్థం కాని మిగిలినవి అర్థం కాదు. ద్రవోద్గమము అంటే దారు ద్వారా నీరు పైకెక్కడం, వేరు నుంచి కాండాగ్రానికి గురుత్వాకర్షణ శక్తి ద్వారా పైకెక్కడం ద్రవోద్గమం. ద్రవోద్గమాన్ని వివరించే సిద్ధాంతాలు చెప్పాను. ఇవన్నీ కూడా నేను చెప్పాను. జీవ సిద్ధాంతాలు, వేరుపీడన సిద్ధాంతం, భౌతిక సిద్ధాంతం, ఆ 3 రకాల సిద్ధాంతాలు, అందులో రకాలు రాసేస్తాం. అయిపోయింది. బాష్పోత్సేకం డెఫినేషన్. బాష్పోత్సేకం రకాలు: అవభాసని, పత్రరంధ్ర, వాయురంధ్ర. దాన్నే లెంటిసెల్యులార్ అంటారు. వాయురంధ్ర బాష్పోత్సేకాన్ని తెలుగులో, ఇంగ్లీష్ లో లెంటి సెల్యులార్ ట్రాన్స్పిరేషన్ లేదా లెంటిక్యులార్ ట్రాన్స్పిరేషన్ అని కూడా అంటారు అన్నమాట. అయిపోయింది. పత్రరంధ్రము నిర్మాణము. మీరు థియరీకి నేర్చుకుంటే అది ప్రాక్టికల్స్ కూడా ఉపయోగపడుతుంది. పత్రరంధ్రం నిర్మాణము. స్ట్రోమా అంటాం రంధ్రాన్ని. చుట్టూ రక్షక కణాలు ఉంటాయి. రక్షక కణాలు ద్విదళ బీజ మొక్కల్లో అయితే కిడ్నీ షేప్ లో ఉంటాయి, చిక్కుడు గింజ లేదా మూత్రపిండ ఆకారం. అదే ఏకదళ బీజ మొక్కల్లో అయితే చెప్పండి. డంబెల్ షేప్ సార్. డంబెల్ ఆకారంలో ఉంటాయి సార్. డంబెల్ షేప్ లో ఉంటాయి అన్నమాట ఏకదళ బీజ మొక్కల్లో అయితే. అంతే, చుట్టూ అనుబంధ కణాలు ఉంటాయి. మూడింటిని కలిపి పత్రరంధ్ర సంక్లిష్టం అంటాం, స్టొమాటల్ కాంప్లెక్స్. అయిపోయింది. ఇంకా కవచాలు, హరిత రేణువులు, చిక్కటి ద్రవ పదార్థము, కేంద్రకము, అనేక హరిత రేణువులు, ఇవన్నీ కూడా రక్షక కణాలు ఉంటాయి. లోపల ఉండేటువంటి ఆ కణకవచం బాగా మందంగా దళసరిగా ఉంటుంది. వెలుపల ఉండేది పలుచగా ఉంటుంది, సాగే ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా అదనపు పాయింట్ల కింద మీరు రాసుకోవచ్చు. అయిపోయింది. తర్వాత పత్రరంధ్ర చలనాలు, మూసుకునే తెరుచుకునే యాంత్రికం. సిద్ధాంతాలు ఉన్నాయి. స్టార్చ్, థియరీ ఆఫ్ ఫోటోసింథసిస్, స్టార్చ్ షుగర్ హైపోథసిస్, K+ అయాన్ రవాణా సిద్ధాంతం, pH భావన, ఇవన్నీ కూడా సిద్ధాంతాలు. పత్రరంధ్ర చలనాలు అనగా పత్రరంధ్రము తెరుచుకునే, మూసుకునే యాంత్రికము అన్నమాట. మొత్తమైందా? సో అది అయిపోయిన తర్వాత ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో కూడా రివిజన్ చేశాను నేను. మూలకాల ఖనిజ పోషణ, మొక్కల ఖనిజ పోషణ, హార్మోను అత్యవసర ప్రమాణాలు, క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ, షార్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. హైడ్రోపోనిక్స్, జలవర్ధక ప్రయోగాలు. గాజు జాడీని తీసుకుంటాం, బాగా కడుగుతాం, క్రోమిక్ ఆమ్లంతో అనేక లవణాలను కలిపి పోషక ద్రావణాన్ని తయారు చేస్తాం. 2 రంధ్రాలు గల రబ్బరు విరడాన్ని బిగిస్తాం. ఒక రంధ్రం ద్వారా మొక్కను ప్రవేశపెడతాం, ఇంకొక రంధ్రం ద్వారా గాజు గొట్టాన్ని గాలి కొరకు ప్రవేశపెడతాం. అంతే. ఏ మూలకాన్ని అయితే పరీక్షింపదలుచుకున్నామో ఆ మూలకాన్ని లోపింపజేసి మిగిలిన మూలకాలన్నింటినీ కూడా అందిస్తాం. అయిపోయింది. అప్పుడు లోప లక్షణాలను రికార్డు రాసుకుంటాం. ఇవి జలవర్ధక ప్రయోగాలు. షార్ట్ క్వశ్చన్ అయిపోయింది. తర్వాత ఎస్ఏ క్వశ్చన్ లో ఇందులో ఏంటిది? స్థూల మూలకాలు, పాత్ర, లోపిస్తే వచ్చే లోప లక్షణాలు. స్థూల మూలకాలు అంటే ఎక్కువ గాఢతల్లో మొక్కలకు అవసరమయ్యే మూలకాలను స్థూల మూలకాలు అంటారు. 9: CHO, NPK, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. వాటి పాత్ర, లోపిస్తే లోప లక్షణాలు. అన్ని కూడా నోట్స్ తయారు చేసి నేను మీకు ఇచ్చాను అదే పని. అదేవిధంగా సూక్ష్మ మూలకాలు, తక్కువ గాఢతల్లో మొక్కలకు ఉపయోగపడే మూలకాలను సూక్ష్మ మూలకాలు, మైక్రో ఎలిమెంట్స్. వాటి పాత్ర, లోప లక్షణాలు. 2 ఎస్ఏలు అన్నమాట. తర్వాత అయాన్ల శోషణ, అది ఒక సపరేట్ ఎస్ఏ. నిష్క్రియా శోషణ, సక్రియా శోషణ. నిష్క్రియా శోషణ అంటే శక్తి వినియోగించబడకుండా జరిగే అయాన్ల శోషణను నిష్క్రియా శోషణ అంటారు. డెఫినేషన్ ఇవ్వాలి. దాన్ని వివరించే సిద్ధాంతాలు అయాన్ వినిమయ సిద్ధాంతం. అందులో మళ్ళా 2 రకాలు: కాంటాక్ట్ వినిమయ సిద్ధాంతము, కార్బానిక్ ఆమ్ల సిద్ధాంతం. 2వది డానన్ సమతా స్థితి. 3వది స్థూల ప్రవాహం. అయిపోయింది. నిష్క్రియా శోషణను వివరించే సిద్ధాంతాలు. సక్రియా శోషణను వివరించే సిద్ధాంతాలు. శక్తి వినియోగించబడి జరిగితే అయాన్ల శోషణను దాన్ని సక్రియా శోషణ అని పిలుస్తాము. దీన్ని వివరించే సిద్ధాంతాలు వాహక సిద్ధాంతం. ప్లాస్మా త్వచంలో వాహకాలు ఉంటాయి. ఆ వాహకాలు అయాన్లను అపోప్లాస్ట్ నుంచి సింప్లాస్ట్ కు రవాణా చేసి లోపల వదిలిపెడతారు. జల విశ్లేషించండి. ఆ వాహకము ఉత్తేజితం చెందడానికి ఏటీపీ అనే శక్తి వినియోగించబడుతుంది కాబట్టి ఇది సక్రియా శోషణ.
తర్వాత సైటోక్రోమ్ పంపు భావన. సైటోక్రోమ్లు అనేటివి అయాన్ వాహకాలుగా ఉంటాయి, ప్లాస్మా త్వచంలో ఉంటాయి. లుండ్ గార్డ్ ప్రతిపాదించాడు. అయిపోయింది. లెసిథిన్ వాహక భావన. ఇది ఎస్ఏ క్వశ్చన్ లో అన్ని కలిసిపోతాం. ఒక సపరేట్ గా ఈ లెసిథిన్ వాహక భావనే మీకు 5 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. లెసిథిన్ వాహక భావన ఇది 2 అయాన్లను ఒకేసారి రవాణా చేసేటువంటిది. ఓకే, యాంఫోటరిక్ వాహకం. ఇది లెసిథిన్ వాహక భావన అనేటువంటిది. ఓకే, తర్వాత ఏటీపీ పంపు భావన. ఏటీపీ పంపులు అనేటివి ఉంటాయి, ఏటీపీ పంపులు. ఓకే, ఈ ఏటీపీ పంపులు అనేటివి కూడా అయాన్లను రవాణా చెందిస్తాయి. ఏటీపీని ఉపయోగించుకొని రవాణా చేస్తాయి అన్నమాట. ఏది ఏటీపీ పంపు భావన. అయిపోయింది. అవి సక్రియ శోషణను వివరించే సిద్ధాంతం. సో అయాన్ల మొక్కలు ఖనిజ పోషణ చాప్టర్ అయిపోయింది. ఎంత సులభంగా మనం రివిజన్ చేసుకున్నామో చూడండి. మీరు బాగా నేర్చుకొని ఉంటే బాగా ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు. మీరు చదివినటువంటి పాఠాలను బాగా విని ఉంటే రివిజన్ కూడా అంత సులభంగా నేను చేస్తున్నాను. తర్వాత ఎంజైమ్లు, ఎంజైమ్ ధర్మాలు రాయాలి. ఎంజైమ్లు ప్రోటీన్లు, ప్రోటీన్ నిర్మితాలు. జల విశ్లేషణ చెందితే అమైనో ఆమ్లాలు వస్తాయి. ఎంజైమ్లు pH కు ఉష్ణోగ్రతకు సూక్ష్మ గ్రాహ్యతను కలిగి ఉంటాయి. ఎంజైమ్లు ద్విగత చర్యలను ప్రేరేపిస్తాయి. ప్రతి ఎంజైమ్ కు ఒక ప్రత్యేక అధస్థ పదార్థం మీదనే పనిచేస్తుంది. దీన్ని ఎంజైమ్ విశిష్టత అంటారు, ఎంజైమ్ స్పెసిఫిసిటీ అంటారు. ప్రతి ఎంజైమ్ ఉపరితలం పైన క్రియాశీలక ప్రదేశం ఉంటుంది. దీన్ని యాక్టివ్ సైట్ అంటారు. ఎంజైమ్లు ఆమ్ల మరియు క్షార ధర్మాలను రెండింటినీ కలిగి ఉంటాయి. ఎంజైమ్లు ఉత్తేజక శక్తి ప్రమాణాన్ని తగ్గిస్తాయి. ఎంజైమ్ చర్య సైనైడ్లు సల్ఫైడ్లు నిరోధిస్తాయి. చూడండి ఎన్ని పాయింట్లు వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఎంజైమ్ ధర్మాలు. ఎంజైమ్లు రకాలు, రెండవ క్వశ్చన్. నెక్స్ట్, ఎంజైమ్లు 2 రకాలు, నిర్మాణాన్ని కంపోజిషన్ ని బట్టి. సరళ ఎంజైమ్లు, సంయుగ్మ ఎంజైమ్లు. సింపుల్ ఎంజైమ్స్ అండ్ కాంజుగేటెడ్ ఎంజైమ్స్. ఇది ఇంకొక ప్రశ్న. సరళ ఎంజైమ్లు కేవలం ప్రోటీన్లతోనే నిర్మించబడితే దాన్ని సరళ ఎంజైమ్లు అంటారు. సంయుగ్మ ఎంజైమ్లు ప్రోటీన్లు మరియు ప్రోటీన్ కాని భాగంతో తయారై ఉంటే దానిని సంయుగ్మ ఎంజైమ్లు అంటారన్నమాట. ఇవన్నీ సంయుగ్మ ఎంజైమ్. సంయుగ్మ ఎంజైమ్లో ప్రోటీన్ భాగాన్ని అపో ఎంజైమ్ అంటారు. ప్రోటీన్ కాని భాగాన్ని సహ ఎంజైమ్, ప్రోస్థెటిక్ సమూహము అంటారు. ప్రోస్థెటిక్ సమూహం. ప్రోస్థెటిక్ సమూహము అకర్బన పదార్థము అయితే అది సహకారకం అవుతుంది. కర్బన పదార్థం అయితే సహ ఎంజైమ్ అంటారు. సహకారకం అనేది చాలా దృఢంగా బంధించబడి ఉంటుంది. అదే సహ ఎంజైము వదులుగా బంధించబడి ఉంటుంది అపో ఎంజైము. ఇది ఎంజైమ్లు రకాలు అన్నమాట. తర్వాత ఎంజైము నామీకరణ, ఐయుబి సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. ఎంజైమ్లన్నింటినీ కూడా ఎన్ని తరగతులుగా విభజించారు? ఎవరు చెప్తారు? 6 తరగతులు సార్. 6 తరగతులుగా విభజించారు సార్. చెప్పండి వరుసగా. ఎవరు చెప్పింది 6 తరగతులను? చెప్పండి. ఆక్సిడో రిడక్టేజ్లు, ట్రాన్స్ఫరేజ్లు, హైడ్రోలేజ్లు, లయేజ్లు, ఐసోమరేజ్లు, సింథటేజ్లు లేదా లైగేజ్లు. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఎస్ సార్. ఓకే, 6 రకాలను మీరు బాగా ఆర్డర్ లో నేర్చుకోవాలి. అదే ఆర్డర్ లో ఉండాలి, మారకూడదు అనమాట. ఆక్సిడో రిడక్టేజ్లు డెఫినేషన్ ఎంత ఈజీనో చూడండి. పావని చెప్తావా డెఫినేషన్ ఆక్సిడో రిడక్టేజ్లు? అంటే ఆక్సిజీకరణ అంటే ఆక్సిజన్ కలపడమును హైడ్రోజన్ తొలగించడం. సింపుల్ గా ఎంజైమ్లకు నువ్వు డెఫినేషన్ ఇవ్వాలి. అదంతా వద్దు, పేరులోనే ఉంది అని నేను మొత్తుకున్నాను. నేను అప్పుడు ఆక్సిడో రిడక్టేజ్లు ఆక్సీకరణ చర్యలను జరిపే ఎంజైములను
ఏముంది ఆడ కష్టం చెప్పండి. ఆక్సీకరణ క్షయకరణ చర్యలను జరిపే ఎంజైములను ఆక్సిడో రిడక్టేజ్లు అంటారు. అయిపోయి డెఫినేషన్. ఎంత సులభం చూడండి. మీకు అప్పుడు మొత్తుకున్నాను నేను, పేరులోనే ఆన్సర్ ఉంటుంది. ఆక్సిడో రిడక్టేజ్లు. ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణ, రిడక్షన్ అంటే క్షయకరణ. ఆక్సీకరణ క్షయకరణ చర్యలను జరిపే ఎంజైములు ఆక్సిడో రిడక్టేజ్. The enzymes which catalyzes oxidation and reduction reactions called oxidoreductases. అయిపోయింది. అర్థమైంది? అంత సులభంగా రాసుకోవచ్చు. ట్రాన్స్ఫరేజ్లు రెండోది చెప్పండి. బదిలీ చేయటాన్ని అదే ట్రాన్స్ఫరేజ్. ఎవరిని? పదార్థములోని సమూహాలు సార్. పదార్థంలోని సమూహాలను ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి బదిలీ చేసే ఎంజైమ్లను ట్రాన్స్ఫరేజ్లు అంటారు. కష్టం ఏమీ లేదు. కానీ ఉత్త బదిలీ చేయడం అంటే ఏంది? నేను బదిలీ అయిపోవడమా, నువ్వు బదిలీ అయిపోవడమా ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి? అలా చెప్పకూడదు. చెప్తున్నాను. ఓకే, పదార్థం నుండి సమూహాలను ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి బదిలీ చేసే. మూడవది హైడ్రోలేజ్. చెప్పండి. చేసే ఎంజైమ్లు చెప్తాము. సంక్లిష్ట పదార్థాలు జల విశ్లేషణ చేసి సరళ పదార్థాలుగా మార్చడానికి సార్. నీటి ద్వారా విడగొట్టబడి సరళ పదార్థాలుగా మార్చే ఎంజైమ్లు. బంధాలు విచ్ఛిన్నం చేస్తాయి. నీటి సమక్షంలో నీరు కంపల్సరీగా ఉండాలి. హైడ్రో అంటే వాటర్. The break down the bonds in the complex molecules and convert them into the simple molecules called hydrolases. Lyasలు అంటే నీరు లేకుండా పదార్థాల మధ్య బంధాన్ని విడగొట్టడాన్ని లయేజ్లు అంటారు సార్. బంధాలను విడగొట్టే ఎంజైమ్. లేకుండా బంధాలను విడగొట్టి సరళ పదార్థాలుగా మార్చే ఎంజైమ్. అయిపోయింది. ఐసోమరేజ్లు ఒక రూపం నుంచి మరొక రూపానికి మారడాన్ని సార్. అంటే ఒక ఐసోమర్ ఇంకో మరొక ఐసోమర్ గా మారడాన్ని ఐసోమరేజ్ అంటారు సార్. ఐసోమర్ అంటే డెఫినేషన్ ఇవ్వండి. తర్వాత ఒక ఐసోమర్ నుండి ఇంకొక ఐసోమర్ కు మార్చే ఎంజైమ్లను ఐసోమరేజ్లు అంటారు. ఐసోమర్ అంటే డెఫినేషన్ ఏంటిది? ఏంటి సార్ ఐసోమర్ అంటే డెఫినేషన్? ముందు డెఫినేషన్ ఇచ్చి ఐసోమర్ అంటే ఏంటిదో మళ్ళీ ఎంజైమ్ గురించి రాయాలి. ఐసోమర్ అంటే ఏంటిదో తెలియాలి కదా. ఏంటిది ఐసోమర్ అంటే? గ్లూకోజ్ ఫార్ములా ఒకే అన్న ఫార్ములా ఉండి దాని నిర్మాణంలో తేడా ఉంటే దాన్ని ఐసోమర్లు అంటారు. అది ఒకే అణు ఫార్ములా కానీ నిర్మాణంలో తేడా, వీటిని ఐసోమర్లు అంటారు. గ్లూకోజ్ ఉంది, C6H12O6 ఫార్ములా కదా. ఫ్రక్టోజ్ కు సేమే C6H12O6 ఫ్రక్టోజ్ కూడా. మరి తేడా ఏంటిది? నిర్మాణంలో తేడా. గ్లూకోజ్ లో ఏమో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, ఫంక్షనల్ గ్రూప్. ఫ్రక్టోజ్ లో ఏమో కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, అది నిర్మాణంలో తేడా అంట. అవి ఐసోమరేజ్లు. నెక్స్ట్ లాస్ట్ ది సింథటేజ్ లైగేజ్లు. చెప్పండి. రెండు సరళ పదార్థాల మధ్య బంధాలను ఏర్పరిచి సంక్లిష్ట పదార్థాలుగా మార్చే ఎంజైమ్స్ ని సింథటైజ్ పదార్థాల మధ్య బంధాలను ఏర్పరిచి కలిపి తయారు చేసే ఎంజైమ్లు లైగేజ్లు లేదా సింథటేజ్. అలాగా మనం చూడండి ఎంత సులభంగా బాగా మనం రివిజన్ చేసుకున్నాము. ఇలా మనము ఏంటిది అంటే బాగా చదివినప్పుడే, మీరు బాగా గుర్తు పెట్టుకోగలిగినప్పుడే ఇలా మనం సమాధానాలు చెప్పవచ్చు అన్నమాట. మీరు చెప్పగలరు. ఫెమిలియర్ అవ్వాలి ఒక టాపిక్ పట్ల. ఏదో ఊరికే చదివినామంటే చదివినాము, ఏదో వినింది అన్న మర్చిపోవడం కాదు మనకు కావాల్సింది.
ఎస్ ఎంత ఐయుబి 6 తరగతులు అవి ఇక్కడ ఏ రెండైనా కూడా మీకు షార్ట్ క్వశ్చన్ గా అడిగే అవకాశం ఉంది. తర్వాత ఎంజైమ్ చర్యా యాంత్రికం, ఎంజైమ్ చర్యా యాంత్రికం 2 సిద్ధాంతాలు, లాక్ అండ్ కీ మోడల్, సంధాన సిద్ధాంతం, ఎమిల్ ఫిషర్, కోస్ట్లాండ్ ఇద్దరు శాస్త్రవేత్త. అయిపోయింది. లాక్ అండ్ కీ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఎంజైమ్ చర్యను ప్రభావితం చేసే అంశాలు ఇంకొక ప్రశ్న. ఈ రెండింటినీ కలిపి ఎస్ఏ క్వశ్చన్ అడగచ్చు మీకు. పిహెచ్ ఉష్ణోగ్రత, అదస పదార్థ గాఢత, ఎంజైమ్ గాఢత, అంచె ఉత్పన్నాలు 5 రకాల కారకాలు అన్నమాట ఎంజైమ్ చర్యను ప్రభావితం చేస్తాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి మీకు. పాత పేపర్లు కూడా చూసుకోండి మీరు కావాలంటే. అయిపోయింది. ఎంజైమ్ల చాప్టర్ అయిపోయింది, రివిజన్ అయిపోయింది. ఎంజైమ్స్ చాప్టర్ ఓకేనా. తర్వాత మనము నైట్రోజన్ మెటబాలిజం ఉంది. అందులో వేరుబుడుపులు ఏర్పడే విధానము, ప్రోటీన్ల సంశ్లేషణ చాలా ఇంపార్టెంట్. రైజోబియం బ్యాక్టీరియా, వేరుబుడుపులు ఏర్పడే విధానము, ఇవన్నీ ఎవరో సెమినార్ కూడా ఇచ్చారు, బాగా చెప్పారు సెమినార్ కూడా. చెప్పింది సార్. ఎస్ సంబడి. సో ఇలా మనము ఏంటిది చూడండి, ముందు బాగా చెప్పుకున్నాం, మళ్ళా రివిజన్ చేసుకుంటున్నాం, మీకు బాగా అర్థమవుతుంది. అందుకే క్లాసెస్ కు అటెండ్ అవ్వండి అని చెప్పేది. రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్స్ ను బాగా రాసేటువంటి అవకాశం ఇస్తుంది. ఏ మర్చిపోయినా కూడా మళ్ళా అవి మైండ్ లోకి వచ్చేస్తాయి. ఓకే, కాబట్టి సరే ఇంతటితో నేను క్లాస్ క్లోజ్ చేస్తాను. కమింగ్ థర్స్డే అందరూ కూడా ప్రాక్టికల్ రికార్డ్స్ తో రండి, సర్టిఫై చేయించుకోండి. మీ ప్రాక్టికల్ మోడల్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు అది కూడా మీకు ఇబ్బంది ఉండదు రాయడానికి ఎగ్జామ్ లో. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అందరూ కూడా రండి. చెప్పు. ఇప్పుడు థర్స్డే మామూలుగా ప్రాక్టికల్ చెప్తానంటున్నారు కదా, వచ్చే థర్స్డే పబ్లిక్ ప్రాక్టికల్ ఏనా సార్? కాదమ్మాయి, కాదు, పబ్లిక్ ప్రాక్టికల్ కాదు. వచ్చే నేను క్లాసులు మామూలుగా చెప్తా. మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాయాలంటే మీకు ముందు అర్థం కావాలి కదా, కొన్ని క్వశ్చన్స్ మీరు రాయగలరు కదా. ఆ వివరణను, అన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత వచ్చే తరచుడే పబ్లిక్ ఎగ్జామ్ మీరు రాదురు. అది విషయం. రికార్డులు ఎందుకు తెలుసుకున్నాను అంటే, మీరు రికార్డులను చూసి ఫాలో అవ్వచ్చు అని నేను చెప్తూ ఉంటే, రికార్డును మీరు చదివినట్లు, రికార్డులు అన్ని రాసేసి ఉంటారు కదా మీరు, అది చదువుకుంటూ నేను చెప్పింది ఫాలో అవుతుంటే బాగా అర్థమవుతుంది. ప్లస్ సర్టిఫై కూడా చేస్తాను ఆ రోజే, అందుకు తెమ్మన్నాను నేను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాను నేను.